పాలస్తీనాలో ఉన్నటువంటి హమాస్ వాళ్ళు వెళ్ళి ఇజ్రాయెల్ వాళ్ళని చంపారు 1200 మందిని. దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది హమాస్ మీద. ఈ హక్కు ఉందని చెప్పింది అమెరికా. ఇజ్రాయెల్కి ఆ హక్కు ఉందని చెప్పింది. ఆయుధాలు ఇటిస్తోంది. అదే సందర్భంలో బ్రతికే హక్కు వీళ్ళకు ఉందంటూ అన్నము ఇతర సదుపాయాలు ఇస్తుంది, వైద్యం అది. సరే, అది ఒక బ్యాలెన్స్ టాక్టిక్స్ అన్నమాట. నీకు పాలస్తీనా పౌరుడు అయినప్పుడు నీ దేశానికి అన్యాయం చేస్తున్న ఇజ్రాయెల్కి అమెరికా సహకరిస్తోంది కాబట్టి శత్రువు అమెరికాని కూడా శత్రువుగానే చూస్తాడు కదా, వెళ్ళకూడదు కదా అక్కడికి. కానీ వేలాది మంది వెళ్ళారు అమెరికాతో పాటుగా యూరప్ దేశాలకి. ఇవన్నీ సాయం చేస్తేనే కదా ఇజ్రాయెల్ అక్కడ యుద్ధం చేయగలుగుతుంది. అయినా వెళ్ళారు. ఇదేంటి, మన మిత్రుడు అయినటువంటి ఇజ్రాయెల్ వల్ల దాడుల్లో చచ్చిపోతుంటే పారిపోయి వస్తున్నారు కదా, వీళ్ళు మన దేశానికి వస్తే ప్రమాదం కదా అని ఆలోచించలేదు ఈ అమెరికా యూరప్ దేశాలు. వాళ్ళని స్వాగతించినాయి, అన్నం పెట్టినాయి. అన్నం పెట్టిన ఇంటికే కన్నం పెట్టే బుద్ధిని వీళ్ళు చూపించారు. అక్కడ కూర్చుని ఆయా దేశాలకు వ్యతిరేకంగా నినాదాలు. ఇప్పుడు తాజాగా అమెరికాలో 2 ఇజ్రాయేలీని చంపింది కూడా అట్లాంటి భావజాలికలే. అంటే ఇలా వెళ్ళినటువంటి వాడు బ్రతుకు తెరువు కోసం కాదు. ముస్లిం దేశాలకు వెళ్ళాలా వీళ్ళెవరు? ముస్లిం దేశాలు ఎవరు వెళ్ళని రానిలా. ఎందుకంటే వీళ్ళు ఇలాంటి ఉన్మాదులని తెలుసు. వీళ్ళు ఉన్మాదులని తెలిసినా సరే వీళ్ళకు ఉండదులే అది అని చెప్పేసి అన్నం పెట్టినటువంటి దేశాల మీదనే ఇలాంటి దౌత్యాలు చేస్తుంటారు. కాబట్టినే ఇలాంటి మేకవన్య పులులు కాదు, తాచుపాముల్ని పక్కలో పెంచుకోవడం ఎంతవరకు రైటో యూరప్ సమాజం ఆలోచించుకోవాలి.